వెల్కమ్ టు ఎస్డివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన బీసెంట్ రోడ్ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవం. సీతారామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగిన సీతారాముల కళ్యాణోత్సవం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బీజేపీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. విజయవాడ నగర వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్న శ్రీరామనవమి వేడుకలు. ప్రసిద్ధిగాంచిన శ్రీ శివకేశవ ఆలయంలో నేత్రపర్వంగా జరిగిన శ్రీరామచంద్రుడి కళ్యాణ మహోత్సవం. విజయవాడ నగరంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. చలువ పందిలను ఏర్పాటు చేసి శ్రీ సీతారాముల విగ్రహాలను ప్రతిష్ఠించి శ్రీరామచంద్రుని కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఇందులో భాగంగా సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్ సమీపంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ శివకేశవ ఆలయంలో శ్రీరామచంద్రుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు స్వామివార్ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు వరదరాజస్వామి భక్తులకు సవివరంగా వివరించారు. శ్రీరాముని సుపరిపాలన, ఆయన మార్గదర్శకాలను అనుసరించి భక్తులు జీవితంలో ముందుకు సాగాలని ఆయన సూచించారు. సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా వీక్షిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలియజేశారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు స్వామిచరణ్ మాట్లాడుతూ శివకేశవ ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. కళ్యాణ మహోత్సవంలో దంపతులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తుల సౌకర్యార్థం శ్రీ శివకేశవ ఆలయంలో నూతనంగా డాక్టర్ కెఎల్ రావు కళా వేదికను నూతనంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కళావేదిక, కళ్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించామని, భక్తులకు నామమాత్రపు రుసుముతో అద్దెకు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రైల్వే కాలనీలో నెలకొని ఉన్నటువంటి శివకేశవ ఆలయంలో శ్రీ కోదండరామస్వామి వారి యొక్క కళ్యాణం ఈ రోజున వైభోగంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం అనేక సంవత్సరాల నుంచి కూడా మనం చేస్తూనే ఉన్నాం. 1972లో స్థాపించినటువంటి ఈ గుడి దినదినాభివృద్ధి చెందుతూ మరి ఈ రోజున అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి కళావేదిక కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కళావేదిక డాక్టర్ కేఎల్ రావు గారి పేరు మీద డాక్టర్ కేఎల్ రావు కళావేదిక అని నామకరణం చేయడం జరిగింది. ఇందులో శుభకార్యాలు ఏవి చేసుకోవాలన్నా చేసుకోవడానికి అనువుగా ఉంటుంది కాబట్టి భక్తులు గమనించి తమకు అవసరమైనప్పుడు ఆలయ కమిటీ వారిని సంప్రదించి బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆలయంలో ప్రతి గురువారం కూడా అన్నదానం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం భక్తులు ఎవరైనా సరే ముందుకు వచ్చి చేయించుకోవచ్చు. ప్రతి గురువారం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల 3 కళ్యాణాలు జరుగుతాయి. పునర్వసు నక్షత్రం రోజున మన రాముల వారి కళ్యాణం, ఈ ఆరుద్ర నక్షత్రం రోజున శివ కళ్యాణం, అదేవిధంగా ఈ యొక్క మన శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. 516 రూపాయలు రుసుము చెల్లించి ఎవరైనా కళ్యాణం చేయించుకోవచ్చు. ఇది మా యొక్క ఆలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. మీ అందరి యొక్క చేయూతతో, ఈ యొక్క భక్తుల యొక్క సహకారంతో గోశాల కూడా నిర్వహించబడుతున్నది. 24 గోవులను మనం పోషిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా అర్థిస్తున్నాం. నా పేరు స్వామి చరణ్, ప్రెసిడెంట్ ఈ ఆలయ కమిటీ. శ్రీ విశ్వవసునామ సంవత్సర చైత్రమాస శుద్ధ నవమి పునర్సు నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశములలో అభిజిత్ లగ్నంలో సీతా సమేత కోదండరామస్వామి వారికి, శ్రీరామచంద్రమూర్తికి, సీతామహాలక్ష్మికి దేవస్థానంలో మా చైర్మన్ గారు శ్రీ స్వామి చరణ్ గారు, ఇతర కమిటీ సభ్యుల యొక్క పూర్తి సహాయ సహకారాలతో, భక్తుల ఆదరాభిమానాలతో గత 60 సంవత్సరాలుగా ఈ కళ్యాణం వార్షికంగా ప్రతి నెల కళ్యాణం జరుగుతున్నప్పటికీ కూడా వార్షిక కళ్యాణంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి అభిజిత్ లగ్నంలో
కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. చూసిన వారందరూ కూడా అదృష్టవంతులు. ఈ కళ్యాణ మహోత్సవం విశేషం, మా దేవస్థానంలో ఉన్న విశేషం, వివాహం కాని కన్యామణులకు, వివాహం కాని వరులకి స్వామి దయ వల్ల చక్కని వివాహంతో పాటుగా చక్కని సంతానం కలిగి వారు కుటుంబ సభ్యులందరితో పాటుగా మా ఆలయ క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి యొక్క సహాయ సహకారంతో వారి కుటుంబ సభ్యులందరూ కూడా దినదినాభివృద్ధి చెందారు. భక్తుల కోరిక మేరకు దేవస్థానంలో విశేషంగా వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా విశేషమైన పూజా కార్యక్రమాలు కూడా నిత్యము ఇక్కడ యజ్ఞ యాగాదులు, హోమాలు, అలాగే నాగకాల సర్పదోష పూజలు, కాలసర్పదోష పూజలతో పాటుగా సర్పదోష పూజలతో పాటుగా నాగ ప్రతిష్టా కార్యక్రమాలు, అలాగే జాతక చక్రంలో ఉన్న ప్రతి వారికి వారి వారి యొక్క దోష పరిహారార్థం చేసే హోమాలు, నిత్యక్రతువుగా యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, ఈశ్వరాభిషేకాలు, ప్రత్యేక రుద్రాభిషేకాలు ఇవన్నీ మా దేవస్థానం వారి సహకారంతో భక్తుల ఆదరాభిమానంతో ఇక్కడ విశేషంగా ఈ క్షేత్రం భాసిల్లుతున్నది. ఇక్కడ విశేషంగా ముఖ్యంగా ఈ క్షేత్రంలోనే ఈ దేవస్థానం భక్తుల్లో కొంతమంది కళ్యాణాలు జరుపుకుంటారని అడుగుతున్నారు కనుక స్వామి సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే కళ్యాణం చేసుకోవడానికి మా చైర్మన్ గారు, ఇతర కమిటీ సభ్యులంతా, శివకేశ్వర సభ్యులంతా కూడా కష్టపడి కళామండపం ఏర్పాటు చేశారు. చాలా రీజనబుల్గా ఇది ఇవ్వటం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ క్షేత్రంలో ఈ కళామందిరంలో రమాసమేత వీరవెంకట సత్యనారాయణ సంవర్తాలు సామూహికంగా 1000 మంది దంపతుల చేత ఇక్కడ చేయించాం. అలాగే 500 మంది దంపతుల చేత శ్రవణ నక్షత్రంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం చేశాం. ఈరోజు 116 మంది దంపతుల చేత శ్రీరామనవమి సందర్భంగా రీప్లేస్మెంట్ చేసి డెవలప్మెంట్ అయిన తర్వాత మళ్ళీ స్వామివారి యొక్క కళ్యాణం జరుపుతున్నాం. అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ భక్తులందరూ కూడా మీ యొక్క కష్టాలు, నష్టాలు, బాధలు, ఏ సమస్య ఉన్నా సరే శివకేశవాలయానికి ఇచ్చేసి సత్యనారాయణపురం రైల్వే కాలనీలో ఉన్న మన శివకేశవాలయానికి ఇచ్చేసి స్వామివారి దర్శనం చేసుకోండి. అట్టి కష్టాలు పోయి మీ సంకల్పాలన్నీ కూడా, మీ అభిష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. గత 10 నెలల కాలంగా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ రాజధాని నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలు వివిధ సంస్థల నుండి అప్పులు తీసుకువచ్చారని ఆరోపించారు. ఆర్థిక సంవత్సర ప్రారంభంలోనే 5,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకువచ్చారన్నారు. గతంలో వైకాపా ప్రభుత్వం అప్పులు చేసిందని విమర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 నెలల కాలంలో ఎంత అప్పు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అప్పులపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చర్చించాలన్నారు. కోరుతా ఉన్నారు. ఇక రెండవ ముఖ్యమైన అంశము, చంద్రబాబు నాయుడు గారు అది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, ఎవరు చూడలేదు అనుకుంటుందట. అట్లుంది ఆయన చేసే పని. నువ్వు అసలు అధికారం లేనప్పుడేమో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. అది ఎంత దూరం పోయినట్టు ఇది శ్రీలంక మాదిరి తయారు చేశాడు అవుతుంది. ఇంకా రాష్ట్రంలో అప్పులే పుట్టవు, ఏమీ కాదు అని చెప్పి నువ్వు ప్రచారం చేశావు. ఓకే, గుడ్. మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, 10 మాసాలు అయింది. ఈ 10 మాసాల కాలంలో మీ ట్రాక్ రికార్డ్ ఏంటో చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఈ 10 నెలల కాలంలో మీరు ఏం చేస్తూ ఉన్నారు? నిన్న ఏప్రిల్ 1వ తేదీ నాడు ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 3వ తేదీ నాడు 5,750 కోట్లు అప్పు తెచ్చాడు. 1వ తేదీ ప్రారంభమైంది, 3వ తేదీ నాటికి మళ్ళీ అప్పు తెచ్చుకున్నావు. నువ్వు లాస్ట్ ఇయర్ అంతా అప్పులు చేశావు, దాదాపు 90,000 కోట్లు చేశావు. బడ్జెట్ అప్పులు చేశావు, బడ్జెట్ ఏతర అప్పులు చేశావు, అన్ని సంస్థల పేరు మీదుగా అప్పులు చేస్తూ ఉన్నావు. ఏపీఐఐసి, మార్క్ఫెడ్, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ప్రతి దాని పేరు మీదుగా నువ్వు అప్పులన్నీ కూడా తీసుకొని వస్తూ ఉన్నావు. ప్రతి ఒక్క దాని పేరు మీదుగా ఇవాళ అప్పులను తెచ్చి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషను, సివిల్ సప్లైస్ కార్పొరేషను, మార్క్ఫెడ్, ఏపీఐఐసి, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, అన్ని కార్పొరేషన్ల పేరు మీదుగా బడ్జెటేతర అప్పులు తెస్తూ ఉన్నావు. తర్వాత బడ్జెట్ అప్పులు తెస్తూ ఉన్నావు. నిన్న ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన 2 రోజులకే మళ్ళీ అప్పు తెచ్చినావు. మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ ఉన్నావు.
తర్వాత అమరావతి రాజధాని పేరు మీదుగా నిజంగా చాలా ఆశ్చర్యం. మనకు తెలిసినవిగా తెలియని చోట కూడా తెస్తాను. అట్కో నుంచి 11,000 కోట్లు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి 15,000 కోట్లు. తర్వాత మనమందరం కూడా కేఎఫ్సి పేరున్నాం తప్ప కేఎఫ్డబ్ల్యూ అనే పేరే ఇన్లే. అది చంద్రబాబు నాయుడు కనుక్కున్నాడు, జర్మనీలో ఉందని కేఎఫ్డబ్ల్యూ. వాళ్ళతో పోయి మళ్ళీ 5,000 కోట్లు. అంటే అమరావతి రాజధాని పేరు మీదుగా 31,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పు తెచ్చావు. పైగా నిన్న సమావేశం విజయవాడలో ఆయన ఇంట్లో సమావేశం వేసి సిఆర్డిఏ సమావేశంలో వాళ్ళ నిర్ణయం ఏమంటే మొత్తం 62,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాం కాబట్టి మరో 31,000 కోట్లు అప్పు తేవాలి. అంటే ఒక్క అమరావతి రాజధాని పేరు మీదుగానే 62,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తూ ఉన్నారు. మంచి రాజ్య పరిపాలనకు పెద్దలంటే గౌరవం, రాజ్యాన్ని అభిమానించే వ్యక్తులు శ్రీరామచంద్ర ప్రభువు ముందుంటారు అని విక్రాంత్ పబ్లికేషన్ గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి తెలియజేశారు. శ్రీరామచంద్రుడి దయతో దేశంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తున్నారని తెలియజేశారు. నగరంలోని సీతారామపురం విక్రాంత్ పబ్లికేషన్స్ నందు బిల్డింగ్ నందు విక్రాంత్ పబ్లికేషన్స్ అధినేత గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి ఆధ్వర్యంలో శ్రీరామనవమి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు వడపప్పు, పానకం, పండ్లతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ అయోధ్య బలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అనుకోకుండా 4,000 మందికి అన్నదానం చేయడంతో పాటు అదే రోజు పల్లకీ సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే సంకల్పంతో శ్రీరామనవమి, వినాయక చవితితో పాటు అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీరామచంద్రుడు ప్రజలకు మంచి పరిపాలన అందించి మంచి రాజుగా కీర్తిని పొందారని తెలిపారు. మంచి రాజ్య పరిపాలనకు పెద్దలంటే గౌరవం, రాజ్యాన్ని అభిమానించే వ్యక్తులు శ్రీరామచంద్ర ప్రభువు ముందుంటారు అన్నారు. శ్రీరామచంద్రుడి దయతో దేశంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తున్నారని శ్రీనివాస్ చక్రవర్తి తెలిపారు. శ్రీనివాస్ చక్రవర్తి నా పేరు, విక్రాంత్ పబ్లిషర్స్ ఓనర్ నండి. ప్రతి సంవత్సరం కూడా ఈ శ్రీరామనవమి వేడుకలు చేయడం జరుగుతూ ఉంది. మొన్న అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్టాపన రోజు అనుకోకుండా స్వామివారి ఆశీస్సులతో 4,000 మందికి అన్నదానం, అదే రోజు పల్లకీ సేవ చేయడం, భారీ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. తెలియకుండా జరిగింది ఆయన సంకల్పంతో. అదే సంకల్పంతో ప్రతి పండగకు కూడా భారీగా చేస్తా వినాయక చవితి చేయడమే కాకుండా మన ఈ శ్రీరామనవమి వేడుకను కూడా ఉన్నంతలో చేసుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది. మనం శ్రీరాముడు అంటే తెలుసుకోగలిగింది ఏంట్రా అంటే ఒక మంచి రాజ్య పరిపాలకుడు. ఆయన పెద్దలంటే ఒక గౌరవం, రాజ్యం అంటే ఒక అభిమానం. అలాగే మహర్షులు చెప్పిన, ఆయన గురువులు చెప్పిన దాన్ని పాటిస్తా ఆయన మంచి సుపరిపాలన అందించడమే కాకుండా మనం ప్రకృతిని కాపాడాలంటే హోమాలు, యజ్ఞాలు చేయాలని చెప్పి హోమాలు, యజ్ఞాలు చేయిస్తూ ఉంటే అడ్డుపడిన వారి నుంచి రక్షిస్తా రాజ్యానికి మంచి పరిపాలన అందించిన మహానుభావుడు ఆయన గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం భగవంతుడిని మనం చేసుకున్నాం కానీ మంచి, అందుకే అంటారు శ్రీరామచంద్రుడు మహాప్రభు అంటారు. మహాప్రభు అంటే మంచి రాజు. ఆయన పరిపాలన విధానాన్ని మనం కుటుంబంలో కానీ అలాగే మన దేశంలో కానీ మనం ఆ పరిపాలన చేస్తే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది అనేది ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయం. ఇప్పుడు మన మోడీ గారు చేస్తుంది చాలా బాగుంది, భారతదేశాన్ని పరిపాలించే పరిపాలన. అదే ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కలవడం కానీ ఇవన్నీ కలుస్తా ముందుకి వెళ్ళాలి. మనం రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు తీసుకెళ్లే ఇదిలో మంచి పరిపాలన, రాముడి దగ్గర నేర్చుకున్న పరిపాలన మనం ముందుకు తీసుకెళ్తా సెంట్రల్ నియోజకవర్గంలో మన రాముల వారి ఆశీస్సులతో బోండా ఉమా గారు అందరూ ప్రజలు కూడా ముందుగా ఆయన ముందుకు తీసుకెళ్తారని ఆశీస్సులు మన సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి, భారతదేశ ప్రజలకు ఉండాలని కోరుకుంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన బీసెంట్ రోడ్ రామాలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా సీతారామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవం అశేష భక్తజనం నడుమ నయానందకారంగా సాగింది. రామాలయం ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటైన వేదికపై సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వార్లు ఉత్సవమూర్తులను ఉంచి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. కళ్యాణ తంతును తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన బీసెంట్ రోడ్ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా
70 సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. తొలుత బీసెంట్ రోడ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మేళ తాళాలతో సీతారాముల ఉత్సవ మూర్తులను బీసెంట్ పురవీధుల్లో ఊరేగిస్తూ కళ్యాణ వేదికకు తీసుకువచ్చారు. అనంతరం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు వేద మంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా జరిపించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి తరించారు. అనంతరం బీసెంట్ రోడ్ అభివృద్ధి కమిటీ సహాయ కార్యదర్శి బి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీసెంట్ రోడ్ వ్యాపారస్తుల సహకారంతో సీతారాముల స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 4 తరాల నుండి భారీ ఏర్పాట్ల మధ్య కళ్యాణాన్ని జరిపిస్తున్నామని తెలిపారు. విశేషంగా 100 కిలోల ముత్యాల తలంబ్రాలు స్వామివార్లకు తలంబ్రాలు పోశారు. 9 రోజుల పాటు ప్రతిరోజు 1200 మందికి అన్నదానం ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులు తరలివచ్చి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. జై శ్రీరామ్. రెండో భద్రాద్రిగా కొనియాడుతున్నటువంటి బీసెంట్ రోడ్ రామాలయం విజయవాడలో ఈరోజు అంగరంగ వైభవంగా 70వ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా అశేష జనాభా చాలామంది వచ్చారు. మరి ఈ కళ్యాణం బీసెంట్ రోడ్ వ్యాపారస్తులు నిర్వహణాధికారులు అందరూ బీసెంట్ రోడ్లో ఉన్న వాళ్ళందరూ అందరూ వారి వారి తోచినంతగా దాన ధర్మాలతోటి ఖచ్చితంగా ఈ సీతారామ మహోత్సవం జరుగుతుంది. వారి వారి ఆర్థిక సహాయాలు అన్నీ 70 సంవత్సరాల నుంచి ఇస్తున్నందువల్ల ఇవాళ ఇంత వైభవంగా జరుపుకుంటున్నాం. మరి రెండో భద్రాద్రిగా కొనియాడుతున్నటువంటి ఈ సీతారామ కళ్యాణ మహోత్సవానికి ముఖ్యంగా ప్రతి సంవత్సరాలని ఈ సంవత్సరం కూడా సుమారుగా 100 కిలోలు స్వామివారికి ముత్యాల తలంబరాలు మంచి ముత్యాలతోటి తలంబరాలు పోయడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచో వస్తున్న మా ఆచారంలాగా సాంప్రదాయంలాగా జరుగుతుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మండపాలు కానీ తర్వాత పానకం వడపప్పు ఇవన్నీ తర్వాత ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు సుమారుగా 1000 నుంచి 1200 మందికి అన్నదాన కార్యక్రమం బీసెంట్ రోడ్లో చేస్తాము 9 రోజులు. మరి 9వ రోజు పవళింప సేవ చేయడం జరుగుతుంది. పవళం సేవలో అద్భుతంగా అమ్మవారికి స్వామివారిని వెండి పల్లకీల్లో కానీ వెండి దీంట్లో స్వామివారిని ఊరేగించి మంచిగా చేయడం జరుగుతుంది. సో భక్తులందరూ బీసెంట్ రోడ్డు సీతారామ కళ్యాణ మహోత్సవ అభివృద్ధి జరుగుతున్నట్టు ప్రతి కార్యక్రమానికి పిచ్చేసి పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతగానో కృషి చేస్తున్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. దేశాన్ని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరింత ముందుకు తీసుకెళ్తామని ఉద్ఘాటించారు. నగరంలోని సీతారామపురం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పోతూరి నాగభూషణం, పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకల కోసం భారీగా బీజేపీ కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ 1980లో జనసంఘ్ నుంచి చాలా ఒడిదుడుకులను తట్టుకుని భారతీయ జనతా పార్టీ నిలబడిందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన పార్టీ బీజేపీ అని చెప్పారు. 2 సీట్ల నుండి ప్రారంభమై 300కు పైగా సీట్లు కమలం పార్టీకి రావడం చాలా గొప్ప విశేషమని సుజనా చౌదరి అభివర్ణించారు. 10 ఏళ్ల నుండి భారతదేశం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా కష్టపడుతున్నాడని సుజనా చౌదరి తెలిపారు. దేశాన్ని నరేంద్ర మోదీ నాయకత్వంలో మరింత ముందుకు తీసుకువెళ్తామని ఉద్ఘాటించారు. వాజ్పేయి, ఆద్వానీ లాంటి నేతలు నేడు నరేంద్ర మోదీ, అమిత్ షా లాంటి సమర్థవంతమైన నాయకులు కలిగిన పార్టీ బీజేపీ అని చెప్పారు. నేడు దేశవ్యాప్తంగా ఘనంగా బీజేపీ ఆవిర్భావ వేడుకలు జరపడం గొప్ప విషయమని తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ ఎమ్మెల్యే సుజనా చౌదరి శ్రీరామనవమి వేడుకలు తెలిపారు. జెండా వందన కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలోని ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మీడియా ఇన్ఛార్జ్ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరు నాగభూషణ్ గారు, అదేవిధంగా 20 సూత్రాల చైర్మన్ అయినటువంటి దినకర్ గారు, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసే దేవానంద్ గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరాజు గారు, ఇలా అనేక మంది నాయకులు యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ 45 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక మంది పోరాటాలు, అనేక ఒడిదుడుకుల మధ్య భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలోని ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించింది. భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి
అంతింతై ఒడ్డుడింతే అనే చందాన ఈరోజు కేంద్రంలో అధికారం చేజెక్కించుకొని దేశాన్ని, భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రపంచంలో అగ్ర రాజ్యాలకు దీటుగా భారతదేశాన్ని తయారు చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో, విశ్వానికి గురువు చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతోని మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న విధానాలు చూసాం. ఆనాడు జనసంఘ్ స్థాపించినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, ఎవరైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కావచ్చు, భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి అధ్యక్షుడైనటువంటి వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు కావచ్చు, ఈనాడు అయినటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి తరం ఈరోజు నడుస్తూ ఉంది. ముఖ్యంగా దేశాల్లోని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద పార్టీగా అవతరించిందో ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న రోజుల్లోని భారతీయ జనతా పార్టీ అధికారం చేజెక్కించుకునే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త సంకల్పంతో ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఒక్క కార్యక్రమాన్ని శాసనసభ్యులు ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అండి, అందరికీ తెలిసిన విషయమే. 1980లో జనసంఘ నుంచి అనేక కష్టాలు పడి, అంటే బ్రిటిష్ రాజ్యం ఇప్పుడు కూడా జనసంఘ పుట్టి అంతలంతా పెరిగి 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది. అప్పటి నాయకత్వం మన మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి నాయకత్వంతో మొదలైన భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి 303 సీట్ల దాకా తీసుకెళ్ళడానికి ప్రతి పార్టీ కార్యకర్త కూడా కష్టపడ్డారు. భారతదేశం మొత్తం కూడా చేయబడింది. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం, భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈసారి మన భారతీయ జనతా పార్టీ ఫౌండేషన్ డే మరియు శ్రీరామనవమి కూడా కలిసి రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచంలో అత్యంత మెంబర్షిప్ కలిగిన పార్టీగా ఈరోజు పెరగడం జరిగింది. దాంతోపాటు భరతమాతని కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతూ ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కల్లా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎన్ని విధాలు పెరిగింది. వీటన్నిటికీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కృషి ఉన్నదని మరొకసారి చెబుతూ, దీనికి ఇప్పటి నాయకత్వం అంటే తరాలు మారుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు వాజ్పేయి గారు మొదలు పెడితే ఆ తర్వాత ఒక 25 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఇప్పుడు తరంలో మనకి మోడీ గారు, అమిత్ షా గారు అందరూ ప్రతి ఒక్కరూ పేరున రాజ్నాథ్ సింగ్ గారు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకి దిశాన్ని నిర్ధారిస్తూ ఉన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం, అనేక రాష్ట్రాలు ఈ రోజున భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన దక్షతని వాడుకుంటూ వాళ్ళ రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాలు పెంచుకోవటం కానీ, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచుకోవటం కానీ చేస్తూ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాలు కూడా మంచి రోజులు వస్తాయి డెఫినెట్గా. గవర్నర్పేట బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ వద్ద చోడవరపు వారి వీధిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మిథిల రాజ్యాధిపతి జనక మహారాజు కుమార్తె సీతాదేవిని అయోధ్య రాజ్యాధిపతి దశరథ మహారాజు కుమారుడితో అభిజిత్ లగ్న ముహూర్తంలో అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు కళ్యాణం జరిపించారు. సీతారామస్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గవర్నర్పేట బకింగ్హామ్ పోస్ట్ ఆఫీస్ వద్ద చోడవరపు వారి వీధిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీ రామనవమి వేడుకలకు కనుల పండుగగా నిర్వహించారు. వంశ పారంపర్య ధర్మకర్త విన్నకోట రామకృష్ణరాజు, అర్చకులు ఓరుగంటి సాయి కుమార్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణానికి సుందరంగా అలంకరించిన మండపంలో స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠించి కళ్యాణం నిర్వహించారు. ఆలయం నుండి కళ్యాణ మండపంలోకి సీతారామస్వామి వార్ల విగ్రహాలను మేళ తాళాల నడుమ మండపంలోకి తీసుకువచ్చారు. స్మార్త ఆగమం ప్రకారం అర్చకులే కళ్యాణం నిర్వహించారు. మిథిల రాజ్యాధిపతి జనక మహారాజు కుమార్తె సీతాదేవి అయోధ్య రాజ్యాధిపతి దశరథ మహారాజు కుమారుడితో అభిజిత్ లగ్న పుష్కరాంశంలో అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు కళ్యాణం జరిపించారు. సీతారామస్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఆలయ పెద్దలు, కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ గుడి ఎంతో చరిత్ర ఉందని, శిథిలావస్థలో ఉన్న ఆలయానికి బొగ్గవరపు రామకృష్ణ కళ తీసుకువచ్చారన్నారు. గత కొన్నేళ్లుగా స్వామివారి కళ్యాణ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం చోడవరపు వారి వీధిలో ఉన్న ఈ దేవాలయంలో ఇది సీతారామ కళ్యాణం ప్రారంభం మొదలైనాయి. ఈరోజు సీతారాముల కళ్యాణం, రేపు పట్టాభిషేకం, సమారాధన, నగరోత్సవం, ఎల్లుండి పవళింపు సేవతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. జై శ్రీరామ్. ఇది చౌడవరపు దేవలరాజు గారు 100 సంవత్సరాల క్రితం దేవాలయంలో వార్షికంగా జరిగే వారోత్సవాలు, పక్షోత్సవాలు, సంవత్సరోత్సవాలతో పాటు ఇది ఘనంగా జరుగుతున్నాయి. మాకు ఎమ్మెల్యే ఉమా గారు మాకు బాగా సహకారం అందిస్తున్నారు మాకు ప్రతి సంవత్సరం. ఇది అర్చకులే చేస్తారమ్మా. ఇక్కడ దంపతులు ఎవరు లేరు. అనాదిగా మనకి స్మార్త ఆగమం ప్రకారం అర్చకులే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భక్తులందరూ వీక్షిస్తుంటారు. చోడవరపు నా పేరు జీవీఎన్ నిరసనమూర్తి, సీనియర్ అడ్వకేట్ని, అమరావతి హైకోర్టు, ఆంధ్రప్రదేశ్. ఇది ఇవాళ కాదండి, ఈ శ్రీరామచంద్ర మాతకి చోళ్ళు మొట్టమొదటి వాళ్ళు చేసినప్పటికీ దీన్ని ఎంతో కష్టపడి మా గురుగారు అంటే భగవాన్ రామకృష్ణ గారు బాగా చిదిలా వస్తుంది. దీన్ని ఒక కలబెట్టి ప్రజలందరికీ ఈ శ్రీరామనవమి ఉత్సవాలని, పట్టాభిషేకం అని ఒక మహోత్సవాన్ని భక్తి కార్యక్రమాలు తీసుకెళ్ళి దీనికి ఆయన ఆ మహానుభావుడి దగ్గరుండి అందరి సహకారాలతో, మొత్తం ఇక్కడ వీళ్ళు వాళ్ళు అందరి సహకారాలతో ఈ గుడిని ఆయన ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. మీరు లోగడ ఒక 6 ఏళ్ల క్రితం ఈ గుడి చూస్తుంటే ఇవాళ చూస్తుంటే మీ తేడా మీకు తెలుస్తుంది. ఈరోజు గురువుగారు పట్టాభిషేకం అయితే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణ విగ్రహాలు అయితేనే ఈ డెవలప్మెంట్ చేసి దీన్ని గ్రానైట్ లాంటివి చేసి అధికంగా గోశాల కట్టించి ఇక్కడ మహోత్తమైన సేవలకి ఇక జరపడానికి మా గురుదేవులు బొగ్గూరు రామకృష్ణ గారి సహకారంతో మేమందరం కూడా వెంకాత నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నాం. ఇవాళ సీత ఇప్పుడే కాదు కళ్యాణం, ఈ సంవత్సరం కళ్యాణం చేస్తాం. ఇప్పుడు కళ్యాణం అవుతుందండి. ఇవాళ రేపు మామూలుగా పట్టాభిషేకం, ఎల్లుండి మామూలుగా సమారాధన జరుగుతుందండి. కానీ దీనికి ఏంటంటే గొప్పతనం అంటే విశిష్టమైన పాత గుడి, విజయవాడ మొత్తానికి ఇంత చక్కటి గుడి కొన్ని వేల సంవత్సరాలు పెట్టి ఉన్నది కనుక ఈ గుడికి గురుగారి దగ్గరుండి అందరి సహకారాలు తీసుకొని దీన్ని ముఖ్యంగా మాకు ఎవరైతేనే ఈ గుడికి మొదటి నుంచి కూడా సహకారం ప్రతి ఒక్కరికి భగవంతుడు ఆరోగ్యాలు ఇస్తూ దీన్ని సహకరించిన మా గురుగారికి ఆరోగ్యాలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. సీతారాముల కళ్యాణం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. రేపేమో పట్టాభిషేకం, సమారాధన, రేపు నగరోత్సవం సాయంత్రం, ఎల్లుండి రాత్రికి పవళింపు సేవతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. అండి, నేను ట్రిబ్యునల్ కోర్టు సూపరింటెండెంట్ని. ఈరోజు గవర్నర్పేటలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో 11 వసంతాలు పూర్తి చేసుకొని 12వ వసంతాల కళ్యాణం నిర్వహించిన సందర్భంగా ఈ భక్తులకి ఈ పాతకాలంలో ఉన్న ఈ గుడి ఉచ్చస్థితి నుంచి ఉన్నత స్థితిలోకి తీసుకురావడం అనేది శ్రీ భగవరపు రామకృష్ణ గారు చేసిన కృషికి ఎంతో అభినందించండి. ఈ కళ్యాణం అనేది ఇక్కడి నుంచి చాలా ఆనందదాయకము. వారి కృషి వలన 10 మందికి వచ్చి ఈ కళ్యాణం వీక్షించి చాలా సంతోషదాయకంగా ఉంది. ఇది చాలా సంతోషకరంగా ఉంది. మాకు కూడా హ్యాపీగా ఉంది. నా పేరు తిరుమల శివయ్య, ట్రిబ్యునల్ కోర్టు సూపరింటెండెంట్, విజయవాడ. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ శ్రీరామనవమి అని అన్నారు. శ్రీరామచంద్రుడు అంటే ఓ ఆదర్శమన్నారు. కొడుకులా ఎలా ఉండాలి, సోదరుడిగా ఎలా ఉండాలి, భర్తగా ఎలా ఉండాలి, తండ్రిగా ఎలా ఉండాలన్నది శ్రీరాముని జీవితం తెలియజేస్తుందన్నారు. ప్రపంచానికి ధర్మాన్ని చాటిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అని, ఆనాడు చెడుపై యుద్ధం చేసి రామరాజ్యాన్ని స్థాపించారన్నారు. శ్రీరామచంద్రుడి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరుడు పెద్ద ఎత్తున శ్రీరామచంద్రుని కళ్యాణ మహోత్సవాన్ని శ్రీరామనవమి రోజు జరుపుకుంటూ ఉంటాం. శ్రీరామచంద్రుడు అంటే ఒక ఆదర్శం. ఒక కొడుకుగా ఎలా ఉండాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఒక తండ్రిగా ఎలా ఉండాలి, ఒక అన్నగా ఎలా ఉండాలి, ప్రపంచానికి ధర్మాన్ని చాటిన వ్యక్తి ఆ శ్రీరామచంద్రుడు. మరి ఆనాడు చెడుపైన పోరాటం చేసి విజయం సాధించి
రామరాజ్యాన్ని స్థాపించిన మరి ఆ శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం, అదేవిధంగా రేపు కళ్యాణం అన్ని ప్రాంతాల్లో కూడా చేసుకుంటారు. మరొకసారి అందరికీ ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలు ఉండాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషితో తిరిగి మళ్ళీ రామరాజ్యం స్థాపన జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మాచవరం డౌన్ చెరుకూరి రామబ్రహ్మ వీధిలో సీతారాముల కళ్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో బాజా భజంత్రీలు, వేద మంత్రోచ్చరణల మధ్య ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. పలువురు ప్రజా ప్రతినిధులు ఈ ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మాచవరం డౌన్ చెరుకూరి రామబ్రహ్మ వీధిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణ లో భాగంగా చలువ పందిరి ఏర్పాటు చేసి వేదికను అందంగా ముస్తాబు చేశారు. వేద బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముల కళ్యాణం కోసం ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కళ్యాణ వేదికపైకి తీసుకువచ్చారు. అభిజిత్ లగ్నంలో బాజా భజంత్రీలు, వేద మంత్రోచ్చరణల మధ్య ముత్యాల తలంబ్రాలతో సీతారాముల కళ్యాణం జరిగింది. భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. టీడీపీ నేతలు గద్దె క్రాంతి, దేవినేని చందు, గన్నె నారాయణ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు దంపతులు స్వామివారి కళ్యాణోత్సవంలో సాంప్రదాయబద్ధంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీరామనవమి హిందువులకు పవిత్రమైన పండుగ అని, రాముడు ధర్మస్వరూపుడు, నిజాయితీ, న్యాయం, మర్యాదకు ప్రతీక అని అన్నారు. శ్రీరామనవమి విశిష్టతను గ్రహించడం అంటే మన జీవితంలో ధర్మబద్ధత, నైతికత, నిస్వార్థత లాంటి విలువలను గౌరవించడమే అన్నారు. మాచవరం ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అందరూ కలిసి ఈ ఉత్సవాలను జయప్రదంగా నిర్వహిస్తున్నారు చెప్పారు. గత 15 సంవత్సరాలుగా ఒక ఆనవాయితీగా మాచవరం డౌన్లో శ్రీరామనవమి కళ్యాణాలు జరుగుతుంది. ఈ కళ్యాణంలో ప్రతి ఏటా కూడా పాలు పంచుకోవటం, ఇక్కడ ఉండటం మా అందరికీ చాలా సంతోషకరం. 9 రోజుల పాటు జరిగే ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొంటారు. ఎందుకంటే ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, పూజా కార్యక్రమాలు కానివ్వండి, ఒక విధంగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, ఇక్కడ జరిగే ప్రతి పూజకి మేము ఇక్కడ అటెండ్ అవటం కానీ ఇదొక ఆనవాయితీగా మాకు కూడా కలవటం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని ఇంకా ముందు తీసుకెళ్లాలని, ఇలాంటి 15 సంవత్సరాలు కాకుండా ఇంకా ముందుగా ఈ ఆనవాయితీ కొనసాగాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. జై శ్రీరామ్. సంవత్సరాలుగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని మాచవరం డౌన్లో మాచవరం సీతారాముల కళ్యాణం కమిటీ వారు పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా జరపడం జరుగుతోంది. ఈ కళ్యాణం తర్వాత 9 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తరువాత 13వ తారీఖున ఊరేగింపు ఉంటుంది, 14వ తారీఖున ఊరేగింపు ఉంటుంది, 16వ తారీఖున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున తామందరూ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా సాంస్కృతిక కార్యక్రమాలని మేము పెద్ద ఎత్తున జరపడం జరుగుతోంది. ఎందుకంటే కళాకారులని ప్రోత్సహించాలనేటటువంటి చింతనతో మేము ప్రతిరోజు కూడా కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. అట్లాగే సాంస్కృతిక కార్యక్రమంలో భరతనాట్యం కానీ, వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ, సాయిబాబా భజనలు కానీ, హనుమాన్ చాలీసా కానీ, అట్లాగే కుంకుమ పూజని ఇక్కడున్న ఆడపడుచులందరూ కూడా శుక్రవారం పూట దాదాపు 300 నుంచి 500 మంది పాల్గొనే పూజా కార్యక్రమంలో మేము పూజా సామాన్లు అన్నీ కూడా పూర్తి అందరినీ వారికి మేమే మా కమిటీ తరఫున అందజేయటం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన పండగలు ఏ ఉన్నా కూడా ఒక్కొక్క సాంప్రదాయానికి ప్రతీకలు, మరి ఏదైతే తెలుగు లోగిళ్ళలో కానీ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సాంప్రదాయానికి, వివాహ బంధానికి అర్థం చెబుతూ మన హిందూ సాంప్రదాయంలో శ్రీరామనవమి వేడుక
అతి గొప్పగా భారతదేశ వ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటూ ఉంటాం. పైగా సాంస్కృతిక కళా వేదికలాగా ఈ 9 రోజులు కూడా మరి గొప్ప ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి మరి ఏదైతే ఇక్కడ మాచవరం ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున మరి 2 దశాబ్దాలకు పైగా ఎప్పుడూ కూడా ఒక మంచి కార్యక్రమం శ్రీరామనవమి, శ్రీరాముని కళ్యాణం ఈ లోకం యావత్తు, భారతదేశం యావత్తు సమస్త సుభిక్షాలతో ఉండాలని చెప్పి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా ఆ శ్రీరాముని కళ్యాణం చేసినట్లయితే అందరూ కూడా సుభిక్షంగా సుసంపన్నంగా ఉంటారు, దేశం బాగుంటుంది, దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుందని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ఈ వేడుకలను మనం అందరం కూడా నిర్వహించుకుంటాం. మరి ఇటువంటి వేడుకలను జరపటం ఇన్ని సంవత్సరాలుగా మాచవరం ఫ్రెండ్ సర్కిల్ వారి యొక్క గొప్పతనం. ఏదైనా కూడా మరి వారందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి అందరికీ కూడా ఏదైతే కేబుల్ ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై శ్రీరామ్. ఈరోజు మాచవరం ఫ్రెండ్ సర్కిల్ వారు చేస్తున్న ఈ రామాలయం శ్రీరామనవమి సంబరాలకి విచ్చేస్తున్నాము. చాలా బాగా చేస్తున్నారు. ఇలాగే 15 ఏళ్ళగా చేస్తా కులమతాలకి అతీతంగా అందరూ కలిసి కుటుంబాలతో పిల్లలతో చక్కగా హాయిగా గడిపే సమయం ఇది. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముని కళ్యాణం అనగా లోక కళ్యాణం అంటారు. ఎందుకంటే శ్రీరాముని కళ్యాణం, శ్రీరాముడు వారు, సీతమ్మ అందరినీ కూడా పిల్లలు పెద్దలు లోకమంతా కూడా ఆదర్శంగా తీసుకుంటారు. మన దేవుళ్ళంతా భగవద్గీత అయినా కానీ మహాభారతం, రామాయణం ఇవన్నీ కూడా ఆదర్శపూర్వకమైన కథలు. ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే మనం అలవాటు చేయాలి, అందరికీ కూడా బోధించాలి. ఎందుకంటే చాలామంది ఈ బోధసత్వాలతో పెరిగిన వారంతా కూడా చాలా పెద్దయిన తర్వాత ఏ స్ట్రెస్ లేకుండా ఏ బాధలు లేకుండా గడపగలుగుతారని నా అభిప్రాయం. ఎందుకంటే మనం చూస్తే ఇంటర్నేషనల్గా వెస్ట్రన్ వరల్డ్లో అన్నీ ఉన్నా కూడా వారు డిప్రెషన్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ మన భారతదేశంలో మన రామాయణాలు మహాభారతాలు నేర్చుకుని పెరిగిన పిల్లలెవరికి కూడా ఇలాంటి బాధలు ఉండవు. చక్కగా పొద్దున్న నుండి రాత్రి వరకు పని చేసుకుంటారు, రాత్రి నుండి చక్కగా కుటుంబాలతో గడిపి పిల్లలతో హాయిగా గడపడం జరుగుతూ ఉంటుంది. దీనికి అంతటికి కూడా కారణం మన సంస్కృతమే. ఇవన్నీ కూడా అందరికీ బోధించాలని చెప్తూ, ఇలాగే ప్రతి పండుగ కూడా అందరూ కలిసి చేసుకోవాలని చెప్తూ మరొక్కసారి మాచవరం ఫ్రెండ్ సర్కిల్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శ్రీరామనవమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో వీఆర్ఏల సంఘ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, సిఐటియు నాయకులు ఉమామహేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. వీఆర్ఏలకు కేసా పే స్కేల్ జీతాలను అమలు చేసి జీతంతో పాటు డిఏ కలిపి ఇవ్వాలన్నారు. వీఆర్ఓ అటెండర్, వాచ్మ్యాన్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్ ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా వీఆర్ఏల సమస్యలు పరిష్కారం అవటం లేదన్నారు. చాలని జీతాలతో వీఆర్ఏలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని రాష్ట్ర సదస్సు ద్వారా తీర్మానం చేశామన్నారు. విజయవాడలో వీఆర్ఏల రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతుంది. రెవెన్యూ శాఖలో గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించడంలో వీఆర్ఏలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. భూములు గుర్తించడం కానీ, అలాగే గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా వీఆర్ఏలు ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి మన అందరికీ తెలిసింది. కానీ వీఆర్ఏలు ఈరోజు వాళ్ళ జీవన పరిస్థితులు చూసుకుంటే కేవలం 10,500 వాళ్ళకి జీతం ఇస్తున్నారు. 10,500తో కుటుంబం ఏ విధంగా జీవిస్తుంది? అలాగే డిఏ అని చెప్పేసి ఇచ్చి అది 500 ఇచ్చి లాస్ట్ గవర్నమెంట్ దాన్ని రికవరీ కూడా చేసింది. ఇది దారుణమైనటువంటి విషయం. మరి ఇచ్చింది కూడా డిఏని జీతంలో కలపకపోవటం కూడా జరుగుతూ ఉంది.
అలాగే ప్రమోషన్లకు సంబంధించినటువంటి విషయాలు అనేకమైనవి ఉన్నాయి. అందువల్ల ఈ అన్ని అంశాల మీద కూడా ఇవాళ వీటిలో ఇక్కడ చర్చించి వీటన్నిటినీ కూడా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. కానీ విఆర్ఏఎల్ సంఘం చేస్తున్నటువంటి ఈ సదస్సుకి మేము పూర్తి మద్దతు ఇస్తూ వీళ్ళ డిమాండ్లని పరిష్కరించాలని కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. ఆయన త్వరలోనే కలిసి ఈ అంశాలన్నింటినీ కూడా ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం. కె ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, గ్రామ సేవకుల సంఘం. రాష్ట్రంలో విఆర్ఏలతోటి వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారు. పాలకులు మారుతున్నారు తప్ప విఆర్ఏల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు. 10,500 రూపాయలతోటి కనాకష్టంగా విఆర్ఏలు బతుకుతూ ఉన్నారు. విఆర్ఏలకి పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పే స్కేల్ జీతాలు ఇస్తున్నారు. ఇక్కడ పే స్కేల్ జీతాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాలకు మొరబెట్టుకున్నా ప్రభుత్వాలు పెడచెవిని పెడతా ఉన్నాయి. అర్హులైనటువంటి వాళ్ళు అనేక మంది ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. విఆర్ఓ, అటెండర్, వాచ్మెను, రికార్డ్ అసిస్టెంటు, డ్రైవర్ పోస్టులు వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయట్లా. ఈరోజు అర్హులైనటువంటి వాళ్ళు వయోపరిమితి దాటిపోయి ప్రమోషన్లు కోల్పోయి ఎల్లకాలం కూడా విఆర్ఏ గారి పనిచేయాల్సినటువంటి దుస్థితి దాపురిస్తూ ఉంది. తక్షణం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రమోషన్లు భర్తీ చేయాలి. అటెండర్, వాచ్మెన్ పోస్టులో 70% పోస్టులు విఆర్ఏలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే తల్లిదండ్రుల స్థానంలో పనిచేస్తున్నటువంటి నామినీలు ఎవరైతే ఉన్నారో దశాబ్దాల తరబడి నామినీలుగానే పనిచేస్తున్నారు. వాళ్ళని విఆర్ఏలుగా గుర్తించమని అడుగుతా ఉన్నాం. విఆర్ఏలుగా గుర్తించడానికి ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. గతంలో చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే వీళ్ళ జీతాలని 15,000 రూపాయలు పెంచుతా ఉన్నారు. మాటలు ఇస్తున్నారు తప్ప, హామీల వర్షం కురిపిస్తున్నారు తప్ప ఏ రోజు జీతాలు పెంచే పని లేదు. గత 8 ఏళ్లుగా జీతాలు పెరగలేదు. ఉన్న జీతంతో బతకాల్సిన పరిస్థితి వస్తుంది. దీనితోడు ఆర్థిక అదనంగా ఇతర పని భారాలు మోపుతా ఉన్నారు. నైట్ డ్యూటీలు, వాస్తవానికి నైట్ డ్యూటీలు చట్టవిరుద్ధంగా వేసిన డ్యూటీలు. ఎక్కడో ఫైలు తగలబడిపోయినాయని ఆ ఫైళ్ళను కాపాడే పేరుతో రాష్ట్రమంతా డ్యూటీలు వేశారు. నెలల తరబడి మేము అడుగుతున్నాం నిబంధనలకు విరుద్ధంగా వేసిన నైట్ డ్యూటీలు రద్దు చేయమని. నైట్ డ్యూటీలు రద్దు చేయాలి. ఇప్పుడు ఇసుక ర్యాంపుల దగ్గర డ్యూటీలు వేస్తున్నారు, రైస్ మిల్లుల దగ్గర డ్యూటీలు వేస్తున్నారు. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధమైనవి. మా వాళ్ళు ప్రమోషన్లు ఇస్తే ఆ ప్రమోషన్లు వచ్చినటువంటి వాళ్ళు అక్కడ డ్యూటీలు చేస్తారు. ఆడామగా తేడా లేకుండా డ్యూటీలు చేస్తున్నారు. ప్రాణాలకు రక్షణ లేదు. ఎటువంటి ప్రమాదం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. పైగా ఈ అదనపు డ్యూటీలు వేసి ఈ అదనపు డ్యూటీలు చేసే వాళ్ళకి టీఏలు లేవు, డిఏలు లేవు. సొంత జేబులో డబ్బులు పెట్టి పనిచేయాల్సినటువంటి దుస్థితి వస్తూ ఉంది. రీసర్వేల పేరుతో మైళ్ళ కొద్దీ పంపుతున్నారు. టీఏలు లేవు, డిఏలు లేవు. కాబట్టి చంద్రబాబు గారిని మేము ఒకటి అడుగుతున్నాం, మీరు విఆర్ఏల సమస్యలు పరిష్కరించండి. గతంలో మీరు విఆర్ఏలకు ఏమైతే హామీలు ఇచ్చారో వీళ్ళకి భద్రత కల్పిస్తామని, అట్లాగే వీళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి జీతాలు పెంచుతామని చెప్పారో అవి పరిష్కారం చేయండి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలకు వెళ్ళాలని ఈరోజు విజయవాడలో జరుగుతున్న సదస్సు నిర్ణయిస్తూ ఉంది. భవిష్యత్తులో కింది నుంచి మండల స్థాయి నుంచి కలెక్టర్ దాకా, మంత్రుల దాకా, ఎమ్మెల్యేల దాకా రాయబారాలు నిర్వహిస్తాం. జిల్లా కలెక్టరేట్ల దగ్గర దీక్షలు, రాష్ట్ర స్థాయిలో కూడా దీక్షలు నిర్వహించి సామూహికంగా రాయబారాలు నిర్వహించి ఈ ప్రభుత్వంతో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, విఆర్ఏని రోడ్డెక్కించి ధర్నాలు, మొట్టళ్ళ పేరుతో సమ్మెల దాకా తీసుకెళ్లకుండా సానుకూలంగా సమస్యలు పరిష్కారం చేయాలి. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయండి. లేని పక్షంలో రాబోయే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేయనున్నట్లు మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు ఆనుకుని సమయానికి పూర్తి చేస్తామని, ప్రతి ఆయకట్టుకు నీరందించి రైతుల కళ్ళల్లో సంతోషాన్ని చూడాలనేదే చంద్రబాబు ఏకైక లక్ష్యం అన్నారు. విభజనతో రాష్ట్రానికి చాలా నష్టం జరిగిందని, అంతకంటే ఎక్కువగా వైసీపీ పాలనలో జరిగిందని చెప్పారు. 2014-2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 11,762 కోట్లు పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేశారని, కానీ జగన్ హయాంలో 4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. చేసిన పనులు కూడా నాసిరకంగా జరిగాయని తెలిపారు. వైసీపీ హయాంలో పోలవరం నిధులను పూర్తిగా దోచేశారని ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఎంత గొప్ప వ్యక్తో, ప్రజల పట్ల ఎంత నిబద్ధత ఉందో ఒకసారి ప్రజలకు కూడా నేను గుర్తు చేస్తున్నానండి. మన రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో మనం అందరం కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు, మనకు రాజధాని లేనప్పుడు అప్పుడు రాజధాని లేకుండా ఉంటే చెట్ల కింద కూడా పరిపాలన సాగించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఉద్యోగస్తులు కూడా అలాగే ఆనాడు సహకరించారు. అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ఒక కంకణం కట్టుకున్నారండి చంద్రబాబు నాయుడు గారు. మన రాష్ట్రంలో కలిసినటువంటి 7 మండలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు రాష్ట్రంలో కలపాలి, అది మాకు రాజ్యసభ లోక్సభలో కూడా మాకు చట్టపరంగా బిల్లు అయితేనే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయననేసి ఆయన గట్టిగా కూర్చున్నారు. సో అట్లాగా ఆ మండలాలు మనకి కలిపిన తరువాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఒక చిత్తశుద్ధి రాష్ట్రం పట్ల కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు పట్ల కానీ ఒక చిత్తశుద్ధి ఉన్న నాయకుడికి మాత్రమే ఈ ఆలోచనలు వస్తాయండి. ఎందుకంటే ఆయన స్వార్థం కోసం కాదు, ఇప్పుడు జరిగిపోయే దాని కోసం కాదు, భావి తరాల కోసం ఆయన ఒక ఆలోచనలు చేస్తారు, ఒక సంస్కరణలు తీసుకొస్తారు. సో అట్లాంటి గొప్ప నాయకులు, గొప్ప ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రానికి ఉండటం చాలా మన రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నా, తెలియజేస్తున్నానండి. మరి అంత చిత్తశుద్ధితో పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి టైంలో అలా రైతుల కోసం కష్టపడ్డారు, పోలవరం ప్రజల కోసం కష్టపడ్డారు, ముంపు నిర్వాసిత మండలాల ప్రజల కోసం కృషి చేసిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. మరి అదే జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆయన ఏం చేశారండి, పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి పని లేదు అనేసి చేతులు దులిపేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక కంకణం కట్టుకుని ఒక సంకల్ప బలంతో ప్రాజెక్ట్ ని ఎలాగైనా సరే పూర్తి చేయాలి, ముప్పు మండలాల్ని మన రాష్ట్రంలో కలిపేలా చేయాలి, రైతాంగం కళ్లల్లో ఆనందం చూడాలి, ప్రతి ఎకరాకి నీరందించాలనేసి చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యంతో ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం కట్టాల్సినటువంటి పని లేదు, మేము కష్టపడాల్సినటువంటి పని లేదు, మేమేమి రైతులకి న్యాయం చేయాల్సినటువంటి పని లేదు అని ఎంతో నిర్లక్ష్యంగా పోలవరం ప్రాజెక్ట్ ని గాలికి వదిలేసినటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారండి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రెండో భద్రాద్రిగా పేరుగాంచిన బీసెంట్ రోడ్ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవం. సీతారామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగిన సీతారాముల కళ్యాణోత్సవం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బీజేపీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. విజయవాడ నగర వ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్న శ్రీరామనవమి వేడుకలు. ప్రసిద్ధిగాంచిన శ్రీ శివకేశవ ఆలయంలో నేత్రపర్వంగా జరిగిన శ్రీరామచంద్రుడి కళ్యాణ మహోత్సవం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.